మాఘపురాణం 29వ అధ్యాయం. మాఘమాసమందు ఏకాదశి మహాత్యం. క్షీరసాగర మథనం. మాఘమాసమునందు నదీ స్నానం చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలం కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్న వారులు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతం ఆనరించి సత్ఫలితం పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవముగాను వాసుకి అనే సర్పమును త్రాడుగాను చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవం అనే గుర్రం, కామధేనువు, కల్పవృక్షం ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోకాభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు. అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విషజ్వాలలను సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సత్వులు సర్వేశ్వరునకు శరణజొచ్చారు. బోలే శంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానం చేసినందువలనే శివుని కంఠం నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరలా దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగువులాడుకొనసాగిరి. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపదలిచారు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహిన రూపంతో అందరికీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువరి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువరికి సమానముగా పంచెదెను. ఎందుకీ తగని తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోను, రాక్షసులందరూ మరొక వరుసలోని నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వుల చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను, రాక్షసులను, అమృతలను దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమును మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధముగా రాక్షసులను తన వలుపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది. ఈ కనుకట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరకివేసింది. ఈ మోసమును రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృతభాండాన్ని భద్రపరుచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేలరాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్ అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగాడు. కొంతకాలమునకు పారిజాత వృక్షం పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజిల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన సచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలిచి తోటలో ప్రవేశించాడు. అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారనే అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువు పూజ చేసిన మంత్రించిన అక్షింతలను పువ్వులపై వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారిజాత పువ్వును
త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వలనో ఆ విష్ణుమహిమనం వలనో మూర్ఛపోయాడు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుడిని బ్రతిమలాడగా నారదుడు కృష్ణుడి వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కులు భగవద్భక్తుడై పరాయణుడగచే ఆమోఘమైన శక్తిచే అలరారసాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదం అనరించి అమృతతుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడు దేవేంద్రునికి ఇప్పించును. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువుకు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. సూతమహర్షి సౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యమును, మాఘస్నాన మహిమను మీకు వివరించి తిని, మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమనిష్టలతో చేసి శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యును పూజించి విష్ణాలయమును దర్శించి శ్రీమన్నారాయణుకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియు పుత్ర పౌత్రాప్తి వృద్ధియు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.